శరీరాకృతిని పెంచుకోవాలంటే వ్యాయామం ఒక్కటే మార్గం. కానీ యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఇంజెక్షన్ల దందా వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కండలు పెంచేందుకు కొంతమంది ఇంజెక్షన్లు వినియోగిస్తున్నట్లు వరంగల్ పోలీసులు, ఔషధ నియంత్రణ అధికారుల విచారణలో తేలింది. యువత బలహీనత, అవకాశాల అదనుగా డ్రగ్స్ సంబంధిత ఇంజెక్షన్ల సరఫరాపై మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. కండలు పెంచుకునే మోజులో యువత ఇప్పుడు పెడదారిన పడుతున్న సరికొత్త దందా వరంగల్ హన్మకొండ కేంద్రాలను సంచలనం రేపుతుంది. 2 రోజుల క్రితం బయటపడ్డ ఈ సరికొత్త ఇంజెక్షన్ దందా ఇప్పుడు అటు పోలీస్ అధికారులనే కాదు, ఇటు ఔషధ నియంత్రణ అధికార యంత్రాంగాన్ని కూడా విస్మయపరుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా ఔషధ నియంత్రణ అధికారులు జరిపిన దాడుల్లో ఈ సరికొత్త సంచలనమైన దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఇంజెక్షన్ దందా వెలుగులోకి వచ్చింది. వరంగల్ పట్టణంలో సంబంధించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వరంగల్ పట్టణాల్లోని యువతను లక్ష్యంగా చేసుకొని ఈ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వైనంపై ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరా తీశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా ఔషధ నియంత్రణ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక భారీ ఆపరేషన్ను ఛేదించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి దగ్గర దాదాపు 40 ఇంజెక్షన్లు కూడా లభించాయి. అందులో కొన్నింటిని ఇప్పటికే విక్రయించినట్టు ఔషధ నియంత్రణ అధికారులు, పోలీసులు గుర్తించారు. ఈ ఇంజెక్షన్ల దందా ఇటీవల కాలంలో నగరంలో, అదేవిధంగా వరంగల్, హన్మకొండ పట్టణాలకు క్రమంగా విస్తరించిందని చెప్పి ఇప్పుడు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఇంజెక్షన్ల విక్రయానికి పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా అధికార యంత్రాంగం గుర్తించింది. డ్రగ్ లైసెన్స్ లేకుండానే, అదేవిధంగా ఎటువంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా యథేచ్ఛగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆన్లైన్లో కొనుగోలు చేసి పెద్ద ఎత్తున యువతను, ఎక్కడైతే యువత సంచారం ఎక్కువగా ఉంటుందో వాళ్లకు ఆశ చూపి కండలు పెరుగుతాయంటూ నమ్మించి వాళ్ళని మోసం చేసి బలహీనతను ఆసరాగా చేసుకొని భారీగా ఈ విక్రయాలకు పాల్పడుతున్నట్టుగా కూడా అధికారుల విచారణలో తేలింది. ఈ ఇంజెక్షన్ దందాను ఎలా గుట్టురట్టు చేశారు, తదుపరి కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై వరంగల్ డిఐ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, ముందుగా అసలు ఈ ఇంజెక్షన్ దందాకు సంబంధించి మీకు ఎట్లా సమాచారం వచ్చింది, ఎట్లా దీన్ని రట్టు చేశారు? మనకు యాక్చువల్లీ నిన్న డ్రగ్ కంట్రోల్ టీమ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వడ్డపల్లి దగ్గర ఒకరు సస్పీషియస్ పర్సన్ ఇంజెక్షన్స్ సేల్ చేస్తున్నారని. సస్పీషియస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని అడ్రస్ వరంగల్ డిస్టిక్ కింద ఉందన్నమాట. అతన్ని మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఇంట్లో ఉన్నట్టు, స్టాక్ ఉన్నట్టు చెప్పాడు మనకి. సో అందుకని నేను హన్మకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, మీ ఇద్దరం ప్లస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, మీ ముగ్గురం అతని ప్రిమిసెస్ వెళ్ళాం. చార్బోలి దగ్గర ప్రిమిసెస్లో మనకు ఒక షెల్ఫ్లో పెట్టున్నాయి స్టాక్. అవి ఇంజెక్షన్స్ వచ్చి టర్మైన్ ఇంజెక్షన్స్. అవి యూజువల్గా అవి సివియర్ హైపోటెన్షన్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ జిమ్ వెళ్ళే వాళ్ళు మజిల్ షేప్ కోసం కానీ, వెయిట్ లిఫ్టింగ్ కోసం కానీ అది కొంచెం అబ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇది మనం వాడకూడదు. ఇది యాక్చువల్లీ షెడ్యూల్ హెచ్ డ్రగ్ అనమాట. ఇది మనం వితౌట్ ఫిజిషియన్ అడ్వైస్ కానీ, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇది వాడకూడదు. బట్ ఇది మన వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు కానీ, జిమ్ గోయర్స్, వీళ్ళు దాన్ని అబ్యూస్ చేస్తున్నారనమాట. సో ఇది అతను అడ్వాంటేజ్గా తీసుకొని ఆన్లైన్లో దాన్ని పర్చేస్ చేసి హయ్యర్ రేట్కి అమ్ముతున్నట్టు తను మనకు చెప్పాడు. సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఇప్పుడైతే మనం సీజ్ చేశాము. అతని దగ్గర ఎటువంటి లైసెన్స్ లేకుండా మందులు అయితే తన దగ్గర ఉన్నాయి అవి. సో మనం దాన్ని సీజ్ చేశాము. ఎన్ని కలెక్ట్ చేశారు సార్? ఏమైనా ఇప్పటివరకు ఎవరికైనా తను విక్రయించాడా? తను మనకు స్టాక్ అయితే నిన్న ఒక 38 దొరికాయి. సో అతనైతే ఒక 2 సేల్ చేశానని చెప్పాడు. సో అది మనకి ఇంకా ఏ విషయాలైనా ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఎక్కడి నుంచి తెప్పించాడు, యాక్చువల్ సప్లయర్ ఎవరు, విత్ ఇన్ స్టేటా, అవుట్ సైడ్ స్టేటా, అండ్ అతనికి అసలు లైసెన్స్ లేకుండా ఎట్లా ఇచ్చారు. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం ఇంకా చేయాల్సి ఉందన్నమాట. వాస్తవంగా ఏంటి సార్ ఆ డ్రగ్ ఏంటి, దాని పనితనం ఎట్లా ఉంటుంది, ఎవరు వినియోగించాలి, ఎవరు వినియోగించకూడదు ఆ డ్రగ్? ఇది యాక్చువల్లీ ఇంజెక్షన్ బ్రాండెడ్ నేమ్ వచ్చి టర్మైన్ అండి. దీంట్లో మనకు మెఫెంటర్మైన్ అనేది డ్రగ్ ఉంటుంది. ఇది యూజువల్గా సివియర్ హైపోటెన్షన్ కేసెస్లో మనం యూజ్ చేస్తాం ఇది. బట్ ఎప్పుడైతే ఈ దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తారంటే, మన జిమ్ గోయర్స్ వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఈ ఇంజెక్షన్స్ ఇచ్చుకున్నప్పుడు అయితే మనకు బ్లడ్ ఫ్లో బాగా పెరిగిపోయి వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎక్కువ చేస్తారనమాట.
సో దానికి ఇది మిస్యూజ్ చేస్తున్నారు బేసికలీ. బట్ ఇది మనం ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు ఫిజియోలాజికల్ కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ లైక్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ అట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి ఇవి వాడినప్పుడు. కాబట్టి యూత్ ఎవరైనా ఇట్లాంటి మెడిసిన్ కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ ఫిజిషియన్ అడ్వైస్ లేకుండా కానీ మనం యూస్ చేయకూడదు అనేది నా రిక్వెస్ట్. అంటే ఇతను ఒక్కనే ఉన్నాడా, దీని వెనక ఏమైనా రాకెట్ ఉందా, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అదే ఇప్పుడైతే మనం కోర్టులో సబ్మిట్ చేసామండి ప్రాపర్టీ. దెన్ ఇప్పుడు మనం అతనికి నోటీస్ ఇచ్చాము, నోటీసు. సో తను రిప్లై ఇచ్చాక ఫర్దర్గా ఎక్కడి నుంచి తెచ్చాడు, ఇన్ కేస్ అది అదర్ స్టేట్ ఉంటే అదర్ స్టేట్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని అసలు వాళ్ళకి లైసెన్స్ ఉందా ఇవన్నీ ఫర్దర్ చాలా ఇన్వెస్టిగేషన్ మనం చేయాలన్నమాట. ఇది వరంగల్ హన్మకొండ జిల్లాలో సంచలనం రేపిన ఈ డ్రగ్ ఇంజెక్షన్కు సంబంధించిన డ్రగ్ రాకెట్ని అయితే గుట్టురట్టు చేశారు ఔషధ నియంత్రణ అధికారులు. ఇప్పుడు దానిపై తదుపరి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ల్యాబ్ కూడా ఇంజెక్షన్ పంపారు. ఏ మేరకు ఆరోగ్యంపై దుష్పరిమాణం చూపుతుంది, అదేవిధంగా ఈ ముఠా వెనుక, ఇతని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.